ఇంకెంతకాలం కుట్రలు చేస్తారు బాయ్? అంటే తెలంగాణ ప్రజలకు ఏమీ తెలియదు, ఏమీ అర్థం కాదు, మేము ఏం చెప్పినా అదే నమ్ముతారని అనుకుంటున్నారా? ఇంకా ఇలా 20 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. ఏం చేసిరు అంటే సున్నా. కానీ ఏమో చేసినామని చెప్పేసి మీరు సభలు సమావేశాలు లేదంటే యూట్యూబ్ ఛానళ్ళు పెట్టి ఉదరగొట్టుకుంటున్నారు. మీరు ఏం చేసిరో ఏం చేయలేదో తెలంగాణ ప్రజలకు తెలియదా? ఎంతకాలం అని ఇంకా కుట్రలు పండుతారు? మీరు సరిపోలేదని మీకు తోడు బీజేపీ, పక్క రాష్ట్రంలో ఉన్న సీఎం చంద్రబాబు, ఇంకా ఎన్నాళ్ళు మీరు తెలంగాణని కబ్జా చేద్దాము, తెలంగాణ మీద కుట్రలు వందాము, తెలంగాణ సెంటిమెంట్ని చెడగొడదామనేసి ఎంత ప్రయత్నాలు చేస్తారు? ఇంకెంతకాలం బీఆర్ఎస్ మీద మీరు ఇంకా బురద జల్లుకుంటూ పోతారు? జనాలకు కూడా విరక్తి రాలా? ఒక్కసారి ప్రజలకు కోనరి. ఆ యూరియా కోసం నిలబడ్డారు చూసినావు, యూరియా బస్తాల కోసం వాళ్ళ లైన్ల కాడికి ఒక్కసారి నిలబడుండ్రి. అరే మీరు ఇంత మంచిగా చేస్తే మీకేముంది? ఇప్పుడు 42% బీసీ రిజర్వేషన్ అడ్డు పెట్టుకొని మీరు లోకల్ బాడీ ఎలక్షన్లు తప్పించుకుంటున్నారు. కానీ లేకపోతే ఇప్పుడు గనక లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటుంటే పరిస్థితి ఎట్లుంటుంది? ఒక్క సీటు అసలు ఎవరన్నా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఎవరైనా ప్రజల్లోకి వెళ్ళి ముఖం ఎత్తి ఒక్క ఓటు అడిగే అవకాశం ఉందా? కానీ మీ అదృష్టం ఎక్కడ కలిసి వస్తుందంటే 42% బీసీ రిజర్వేషన్ బిల్లులు ఒకటి గవర్నర్ దగ్గర ఒకటి రాష్ట్రపతి దగ్గర ఉందని చెప్పి మీరు ఇప్పుడు కోర్టుకు పోయి మళ్ళీ తెచ్చుకోవాల్సిందే స్టే తప్ప. ఎందుకంటే ఈ యాక్చువల్గా అయితే ఈ నెల 30 లోపు మొత్తం అందరి భాగవతాలు ఇట్లా బయటకు వచ్చేవి. బట్ మిమ్మల్ని కాపాడుతుంది ఏదైనా ఉందంటే ఇవాళ 42% బీసీ రిజర్వేషన్కి సంబంధించి. లేకపోతే ప్రజలు ఓట్లు కాదు, వాళ్ళు లైన్లలో పెట్టుకుని చూసినావా, చెప్పులు, వాటర్ బాటిళ్ళు, రాళ్ళు, రప్పలు లైన్లలో పెట్టుకుంటారు కదా. ఎవరన్నా ఒక ప్రజాప్రతినిధి పోయి ఓటు వేయమంటే ఆడున్నవి తీసి కొడితే తరిమితే యాడుండ్రో చెట్లమటి పుట్లమటి ఉరుక్కుంటూ పోయేటోళ్ళు. అది పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో.